కాసల్కోరి అనే అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దాని పేరే ఓడియమ్మ బంటి. ఎప్పుడూ తిరుగుతూ ఒకచోట కుదురుగా ఉండేది కాదు. బంటికి చాలా భయం. ఒకరోజు ఎక్కడికి వెళ్లాలో, ఎలా తిరగాలో, ఈ రోజును ఎలా గడవాలో అని ఆలోచిస్తూ పడుకొని ఉంది. కనురెప్ప పాటిలో ఒక నక్కబంటి ముందు అదృశ్యమైంది. అప్పుడు బంటి, "ఏంటి నక్కబ్రో, ఇలా వచ్చావ్? ఏంటి సంగతి?" అని అంటాడు. అప్పుడు నక్క, "మన స్నేహితుల యొక్క ముఖ్య సమావేశం ఉంది, దానికి నువ్వు హాజరవ్వాలి" అని సమాధానమిస్తుంది. వెంటనే బంటి, "పెద్ద సభ మరి, మళ్ళీ దానికి నేను హాజరవ్వాలి? వస్తానులే, పో" అని అంటాడు. కాసేపటి తర్వాత సభ మొదలు. ఆ సభలో కుందేలు, "బాబు బంటూ, బంగారం, ఈ మధ్య భయం తగ్గినట్టుంది" అని అనగానే వెంటనే, "భయమా నాకా? తగ్గడమా? అసలు సమస్యే లేదు. నా చుట్టూ వైఫైలా ఎప్పుడుంటది" అని బదులిస్తుంది. అప్పుడు బంటి, "నాకు జరిగిన ఒక అనుభవం చెప్తా. నేను ఒకరోజు అడవిలో నడుచుకుంటూ పాట పాడుకుంటూ వెళ్తున్నా. అప్పుడు నా వెనక నలుపు నల్లిగాడు వచ్చి శంఖం ఊదల్ని చూసింది. నేను దాని కాలి నడిచే చప్పుడుకే వెనక్కి తిరిగింది. అప్పుడు ఆ నల్లిగాడు, "ఏంటి బంటిగా, భయపడ్డవా? పారిపోతున్నావనగానే?" "భయమా నాకా? ఏం మాట్లాడుతున్నావు? జాగింగ్ చేస్తున్నా" అని బిల్డప్ ఇచ్చేశా. లేదంటే నా పరువు పోదు. కానీ నేను అబద్ధం చెప్తున్నా అని తెలుసుకుని ఆ నల్లిగాడు కూడా నవ్వేశాడు. "దొంగ వెదవా" అని అంటాడు. అప్పుడు కుందేలు, "సర్లే, మన మీటింగ్ ఏమో కానీ సింబరాజా మీటింగ్ అంట, ఏదో రాజుని ఎన్నుకోవడమంట జును, ఎన్నుకోవడమంట పదండి, వెళ్ళి మన బంటిని రాజుని చేద్దాం" అని బంటి పాట పాడుకుంటూ వెళ్తారు. సింహం, అడవిరాజు అన్ని యానిమల్స్ని బిల్డప్ ఇస్తూ, "మన అడవికి మనమే రక్షకులు" అన్నాడు. అందరూ "రా రా" అంటూ కేకలు వేశారు. బంటి కూడా ఆపకుండా గట్టిగా అరచాడు. అప్పుడే సింహం అడిగింది, "అయ్యా బంటి, నువ్వు కూడా రక్షకుడివే కదా?" అంటే బంటి వెంటనే, "అయ్యో, నేను రక్షించేది కాదు, నేను రక్షించబడేది" అంటే అడవి మొత్తం నవ్వులతో మోగిపోయింది. అంతలోనే పంది ఎక్కడికి మాయమైపోయింది. పక్కదారి నుంచి కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చి బంటి ముందు నిలబడుతుంది. "మన అడవిలోకి ఏదో వింత మృగం వచ్చింది" అని ఆ మాట కూడా పూర్తి కాలేదు, అందరూ పరిగెత్తడం మొదలుపెట్టేశారు. మిగతావారు పరిగెడితే పర్లేదు కాని మన రాజు కూడా పరిగెత్తడమేంటి అని అందరూ చూస్తారు. కాని అంతకంటే పెద్ద వింత ఏంటంటే, ఎప్పుడూ భయపడే బంటిగాడు ముందుకు వచ్చి నిలబడ్డాడు. వాడ్ని నేను అంత చేస్తా అని గాండ్రింపు చేస్తాడు. పక్కన దాక్కున వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు. వాడ్ని చంపి ఎలాగైనా నేనే రాజు అవ్వాలని అనుకుంటాడు. కాని మృగమంటే ఎలా ఉంటాడు? బట్టలు లేకుండా, పెద్ద చెవులు, చేతిలో గద, గంభీరంగా నడుస్తూ అదే గదతో నాకు ఒకటి ఇచ్చాడు అంటే బంటిగాడు బంతి అయిపోతాడేమో. ఒకవేళ దెయ్యమైతే భయపడాలా? భయపడాలి. ఎందుకంటాలి? ఎందుకంటే అక్కడ దెయ్యం దోల తీరుతుంది అంటూ ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు ఆ మృగంతో పోట్లాడడానికి బయలుదేరుతుంది. కాని అసలు విషయం ఏమిటి అంటే, అది మృగం కాదు, అది ఒక చెట్టు నీడ. అది చూసి కుందేలు అలా అనుకుంది. అసలు నిజం తెలియడంతో బంటి ఊపిరి తీసుకుని ఇంటికి వెళ్ళసాగాడు. అప్పుడు కుందేలు, "ఏమన్నారు?